హాయ్ అండి. నేనైతే మష్రూమ్ కర్రీ రెడీ చేస్తున్నానండి. నాకు మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. అలాగే వెజ్లోనైతే నాకు ఇవి ఇష్టం బాగా. నాన్ వెజ్ అయితే అన్నీ తింటాను, కానీ వెజ్లో బాగా నాకు ఇష్టమైనది అంటే మనకి వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు నాకు బాగా ఇలా ఈ కర్రీస్ ఉండి పన్నీర్ కర్రీ కానీ ఈ కర్రీ కానీ ఉండితే నాకు ఇష్టమండి. నాకు బంగాళదుంప కర్రీ అయినా ఇష్టం ఉంటుంది వెజ్ బిర్యానీలోకి. అదే నేను వెజ్ బిర్యానీ అయితే చేయలేదు, కానీ మామూలుగా ఇంకా మా ఆయన నాకు ఎప్పటి నుంచో మేము రాజమండ్రిలో అస్తమానం చేసుకునే వాళ్ళు అక్కడైతే దొరుకుతాయండి. ఇక్కడైతే మాకు ఎప్పుడు కనిపించలేదు, ఇక్కడైతే ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఇంకా మేమైతే ఏం చేస్తామంటే ఆ రోజు ఇంకా మా ఆయన గారు బయటకు వెళ్తుంటే కనిపించాయంట, తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ కూడా అమ్ముతారని చెప్పేసి 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారండి. ఒక ప్యాకెట్ 50 రూపాయలు అంట. మాకు ఒక ప్యాకెట్ తెస్తే సరిపోదు కదా, మనకి అది చూస్తే బోలంత ఉంటాయి, కానీ తక్కువ వద్దని కర్రీ మా దగ్గరికి అయిపోతాయి అన్నమాట. నేనైతే మష్రూమ్ శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకున్నానండి. కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. మంచినీళ్ళు వాటర్తో కూడా పక్కన పెట్టుకున్నాను మళ్ళీ కడుక్కోవడానికి కోసమని. తర్వాత వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నానండి. ఇది ఉంటాయి కదండి, అల్లం మసాలా సామాన్లు వేసుకున్నాను అనమాట. వేసుకుని నేనైతే పక్కన మళ్ళీ మసాలా కూడా రెడీ చేసుకున్నానండి. ఏంటంటే కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెమేమో గసగసాలు వేసుకున్నానండి. అవన్నీ వేసుకొని మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. కర్రీ ఉండేటప్పుడు మళ్ళీ కరెంట్ పోయినా అవి చేసుకున్నాక ఉండదని చెప్పేసి ఈ అల్లం పేస్ట్ అన్నీ వేగిపోయాకైతే ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నానండి. టమాటాలు అయితే టమాటాలు వేసుకుని కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా, పైగా ఫస్ట్ మగ్గిపోతాయి కదా అని చెప్పేసి అయితే టమాటాలు వేసుకుని బాగా మగ్గుతాయని చెప్పేసి ఇవి కూడా మగ్గిపోయాకైతే అండి నేను ఆ మష్రూమ్స్ అయితే వేసుకున్నాను అనమాట. మా పాప అయితే పక్కన కూర్చోపెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇంకా మా ఆయనగారు కూడా ఉన్నారండి, వీడియో తీస్తున్నారు కదా, అదితే అటు ఇటు తిరుగుతుంది అత్తమని చెప్పేసి మా ఆయనగారు నా పక్కన చైరేసి కూర్చోపెట్టారనమాట. చూసారా కూర వేగిపోయాక మొత్తం అంతా చాలా తక్కువ అయితే అవుతుందండి. మష్రూమ్స్ అయితే వేస్తుందనమాట. ఇంకో ఆల్రెడీ ఈ వీడియో 2-3 సార్లు చేశానండి, కాకపోతే మధ్య బయట సౌండ్లు అన్నీ వినిపిస్తున్నాను. ట్రైన్ సౌండ్ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఎంత తెల్లగా కడుక్కున్నాను చూసారా, ఇవి కూడా బాగానే ఉన్నాయి నీట్గా, మట్టి గట్ట లేకుండాని. నాకు ఆ రోజైతే మేము వెజ్ బిర్యానీ చేసుకోవడం ఆయన చేసినా బాగున్నారు, కానీ నాకు ఇంకా ఆ రోజు పండు అయిపోతుంది. అప్పటికే నేను పూజ కూడా చేయలేదు, శనివారం అండి ఆ రోజు. నేను తాను చేసి వచ్చేసాను. ఇంకా నైట్ వేసుకుని కర్రీస్ ఉండేసి మా అబ్బాయికి క్యారేజ్ పెట్టలేదు, క్యారేజ్ పెట్టేద్దాం కదా అనుకున్నాను నేను. అనుకుంటే తర్వాత చూస్తే పండు అయిపోతుంది. ఇంకా పండు అయితే ఏం పూజ చేస్తామని చెప్పేసి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, కానీ ఇంకా పూజ చేయలేదు. ఇంకా మా ఆయనగారు కూడా చేయలేదండి, ఎందుకంటే ఆ టైం 12 గంటలు చేయకూడదు మరి. నేనైతే పూజ గది కూడా క్లీన్ చేయలేదు అనమాట. అన్నీ క్లీన్ చేయాలి కదా, అన్నీ చేయలేదు అనమాట నేను. అందుకోసం ఇంక ఈవినింగ్ అయితే పూజ చేసుకుందాం అని చెప్పేసి మా బాబుకి అయితే 12:30 క్యారేజ్ ఇవ్వాలండి, 12:30 కల్లాని. అందుకోసం ముందైతే క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను అనమాట నేను. అప్పుడు వంట అయితే పూర్తి అయిపోయాక మా అబ్బాయికి క్యారేజ్ పంపించానండి నేను. తర్వాత అయితే ఇంకా అందుకే డ్రెస్ చేసుకున్నమాట పూజ చేద్దామని చెప్పేసి తెలిసితే ఇంకా ఆ రోజు పూజ చేయలేదు. ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను నేను. ఇదిగో మసాలా ఇదే ఆడుకున్నాను నేను, శుభ్రంగా మెత్తగా మిక్సీ కొట్టేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను నేను. అవన్నీ జీలకర్రలు అవన్నీ వేసుకున్నమాట అండి. ఇంకా ఆ తర్వాత అయితే నేను కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది మనకి ఇదన్నీ వేయడం వల్ల. నేను చాలామంది ఫాస్ట్గా మాట్లాడుతున్నాను ఏదో కామెంట్స్ చెప్తున్నారండి, స్లోగా మాట్లాడచ్చు కానీ అంటున్నారు. నాకు కాకపోతే ఇలాగే మాట్లాడి వచ్చింది. నేను ఫస్ట్ నుంచి కూడా నాతో మాట్లాడడానికి కొంచెం అర్థమవుతుంది, కానీ నాకు ఫస్ట్గా పరిచయం నాకు పెద్దగా అర్థం కాదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇలాగే మాట్లాడుతాను ఫాస్ట్ కానీ చాలామందికి అయితే అర్థం కాదంటారు. నాకు మామూలుగా మాట్లాడే వాళ్ళు అయితే అండి, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నా ఫ్రెండ్స్ గట్టు ఉంటే వాళ్ళకైతే అర్థం అవుతుందండి, ఎందుకంటే నాకు అలా ఎప్పుడన్నా తెలుసుకుని నా కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి అది కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గించాను. ఇది వచ్చా మా చికెన్లో కందరకాయ ముక్కలు ఉంటాయి కదా, అలా ఉంటుంది. ఆ టేస్ట్ అయితే ఉంటుందండి. టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదైతే మా ఊళ్ళో అయితే మేము చిన్నప్పుడైతే మాకు ఇలా కొనుక్కునే కాదండి, ఇలా వర్షాలు పడినప్పుడైతే మార్నింగ్ లేకపోతే పొలాల్లో ఈ బాగా వచ్చేసి మాట నాటు అని అవి చాలా టేస్ట్గా ఉంటాయి, జిగురుగా కూడా ఉంటాయండి. వీటిలాగా ఉండవు, జిగురుగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగుంటాయండి. పొడుగ్గా తోకల్లాగా వచ్చి ఉంటాయి, కిందన చిన్న చిన్న మల్లెపూల మొగ్గల్లాగా ఉంటాయండి అవి గట్టిగాని. అవి ఎంత టేస్ట్గా ఉంటాయని చెప్పలేము. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మా అయ్యే వండుకునే వాళ్ళు చిన్నప్పుడు అండి. ఈ మధ్య మేము అయితే మేము ఎప్పుడు బయట అయితే కొనుక్కొని వండుకోలేదు ఆ ఊర్లో ఉండగా. మీ పెళ్ళైకైతే మా ఆయనగా తెచ్చిస్తుంటే ఊళ్ళో రాజమండ్రిలో అయితే మేము అలాగే కొనుక్కొని మాటమే తింటున్నాం అన్నమాట. ఎందుకంటే నాటి ఎక్కడ దొరకదు రాజమండ్రిలో గట్టని. చాలా అదైతే లాస్ట్ అయితే నేను ఎంత దగ్గర పడిపోయాకైతే కస్తూరి అయితే వేసానండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను. కూర చాలా టేస్ట్గా వచ్చింది, మీరు ఒకసారి ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట, దగ్గర పడిపోయింది. ఇంకా ఈరోజు సార్ అయితే పెట్టలేదు, టైం అయిపోయింది, ఇప్పుడే 12 దాటిపోయిందండి. చిన్న అడుగు పడేస్తున్నట్టు అడుగు చూసారా మూత చేసేటప్పటికి. కూర అయితే ఎమ్మీగా వచ్చింది అన్నమాట, సూపర్ టేస్ట్గా వచ్చింది. దీంట్లో అయితే నేను మసాలాని నూరి వేసానండి. కూర అయితే బిలే ఉందన్నమాట. మష్రూమ్స్ కర్రీ నాకు బాగా ఇష్టం. బయట నుంచి కూడా మేమైతే ఈ మధ్యలో అయితే ఉండుకోలేదు కానీ బయట నుంచి తెప్పించేసుకుంటాం అన్నమాట. ఇవైతే 2 ప్యాకెట్లు అండి, చూసారు ఎంత తక్కువ కర్రీ అయ్యిందో. అదే మా ఆయనగారు దీన్ని చూసేసి దీన్ని నిండా అనిపించింది, ఇంతేం అవ్వదు, 2 ప్యాకెట్ అయినా మాకు సరిపోతుంది,
పదేం ఎక్కువ అవుతుందని చెప్పాను. ఇది చూసారు ఎంత తక్కువైందో. కూర అయితే మాత్రం చాలా తక్కువైంది ఇది. మనకి బాగా పొద్దున్నకి సాయంత్రం సరిపోదు చారు వేసుకుంటే కనుక, పెరుగు కట్టేసుకుని తింటే కనుక. ఎందుకంటే ఇది మష్రూమ్స్ చూడడానికి ఎక్కువగా అనిపించినా కానీ చాలా తక్కువ కర్రీ అవుతుందండి. చూసారు ఎంత విందో కర్రీ. కూర మాత్రం మీకు వచ్చింది. ఎందుకంటే మా అబ్బాయికి ఆల్రెడీ వేసి పంపించాను. లాస్ట్ నుంచి వస్తే మీరు సూపర్గా వేసి దింపాను. మా అబ్బాయికి ఆల్రెడీ నేను కర్రీ అయితే పంపించానండి బాక్స్లో పెట్టి. ఈరోజు అయితే అందుకే అడవిడిగా చేసినమాట. నేను బాక్స్ పెట్టలేదు మార్నింగ్. మష్రూమ్ కర్రీ పొద్దున్న అయితే అన్ని క్లీన్ చేసుకుని, ఇక్కడైతే మష్రూమ్స్ పెద్ద మట్టి ఉంటుంది కదండి. మా అమ్మగారు ఊర్లో అయితే మాత్రం పొట్లు లాగుతాం కాబట్టి చాలా మట్టి ఉంటుంది అన్నమాట. అట్లగా శుభ్రంగా నీట్గా చాలా టైం అయితే పడుతుంది. కడగడానికి 5-6 సార్లు కడిగినా పోదండి. అంత శ్రమ పడినా కానీ అది మా కూర మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తింటే కనుక నాకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి. నేను పెట్టి వీటినైతే ఒక లైక్ వేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నిజంగా చెప్పాలంటే నాటు మష్రూమ్స్ తింటారు కదండి, పుట్టగొడుగులు అంటారు వాటిని. మేమైతే పుట్టగొడుగులు అనేవాళ్ళం. అవి పుట్టల మీద ఎక్కువ వస్తాయన్నమాట. మామూలుగా పొలాలకు పంట పొలాలు కూడా వస్తాయి. అవి తిన్న వాళ్ళకి అయితే ఇవి నిజంగా ఈ మష్రూమ్స్ పెద్ద టేస్టీ అనిపించవండి. ఏమో హైబ్రిడ్గా పండించినవి కదండి. అవి అయితే చాలా పొలాల్లో ఈ వర్షాకాలం చాలా ఎక్కువ వస్తాయండి విపరీతంగా. డైలీ మార్నింగే దొరుకుతాయి. మార్నింగ్ 6కి 5:30కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలామంది వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవి చికెన్లో కందరకాయ కంటే అంత టేస్ట్ ఉంటుంది, దానికంటే బాగా టేస్ట్ ఉంటుందండి. ఏమో పెద్ద రుచి అనిపించవు కానీ వాటిలో ఇంచుమించు అలాగే ఉంటుంది కాబట్టి కొనుక్కొని తినడమే తప్ప. లేదంటే నాటు మష్రూమ్స్ అంటే చాలా పుట్టగొడుగులు అవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్ళేదండి. అప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకున్నప్పుడు ఎవరో ఒకరు ఇచ్చేవారు మాకండి. అవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి. నేనైతే ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నేను ఇది వీడియో తీసి చాలా రోజులు అయిపోతుంది. 1 మంత్ అయిపోతుందండి. మా ఆయనగారు అయితే ఊరు వెళ్ళిన మధ్యన లేక నేనైతే వీడియో పెట్టలేకపోయాను అనమాట. ఇప్పుడైతే వీడియో తీసుకుని ఈరోజు అయితే ట్రై చేస్తాను పెట్టడానికి. మేమైతే ఇంకా చాలా రోజు లాంగ్ వీడియో పెట్టినా కూడా కుదురుతుంది అనమాట. ఆ వీడియోస్ అని మా ఆయనగారు ఫోన్లో ఉండిపోయి, నా ఫోన్ పెద్ద ఉన్నది ఇది అవ్వదండి. ఈ ఫోన్లో ఎక్కువ వీడియోస్ స్టోరేజ్ ఉండలేదు అనమాట. అందుకోసమే పెట్టట్లేదు అనమాట. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అనమాట అండి. ఇదైతే ఇంకా ఈసారి నుంచి లాంగ్ వీడియోస్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి. వారానికి 2 అలాగా. ఎందుకంటే ఈ మధ్యన మా ఆయన గారు 6 రోజులు 10 రోజులు లేరండి. అందుకోసం నాకైతే వీడియోస్ పెట్టినా కుదరలేదు. వీడియో తీయడానికి అది కూడా ఇది ఉంటుంది కదా, స్టాండ్ కూడా ఇరిగిపోయిందండి. పాప ఇరిపేసింది. దానివల్ల సగం వీడియోస్ తీయలేకపోతుంది అనమాట. ఇంకా అందుకని కొన్ని వీడియోస్ చాలా డీలే అయిపోతున్నాయి. పెడదామని కూడా పెట్టలేకపోతున్నాను. వీడియోస్ ఉన్నా కూడా తీయలేకపోతున్నానండి. మళ్ళీ మా ఆయనగారు వచ్చేసారండి. అందుకే వీడియోస్ కట్టండి వస్తాయండి మధ్యన. మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చెప్తాను. బాయ్ బాయ్. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి.